హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే హోటల్ స్టైల్లో ఫంక్షన్లో చేసే టేస్ట్ లాగా పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. మీ అందరికైతే అర్థమవుతుంది. ఎప్పుడు చేసేది పాలకూర పప్పే, కానీ ఇందులో కొంచెం స్పెషల్గా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ముందుగా ఒక 2 కట్టల పాలకూర అయితే ఇలా కట్ చేసుకోవాలి. పాలకూర అయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నదైతే తీసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇక్కడ ఒక 2 కట్టల వరకి పాలకూర అయితే తీసుకున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ మీకు పాలకూర కట్టలు కొంచెం ఎక్కువగా అవసరం ఉంటే ఎక్కువగా కూడా తెచ్చుకోవచ్చు. అలాగే ఒక గ్లాస్ వరకి కందిపప్పు అయితే తీసుకున్నాను. ఇక్కడ చాలామంది పెసరపప్పు అలాంటివి అయితే వేసుకుంటారు. కానీ కందిపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది హోటల్ స్టైల్‌లో. అలాగే ఫంక్షన్‌లో మనకి చాలా మందికి అయితే నచ్చుతుంది పాలకూర పప్పు ఫంక్షన్‌లో చేసేది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా కుక్కర్‌లో అయితే పప్పు అయితే వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే కొంచెం పాలకూర అయితే వేశాను. వీడియో చూపిద్దామని చెప్పేసి మళ్ళీ తీశాను. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర అయితే ఇందులో వేసుకోవాలి. పప్పు పాలకూర ఒకటేసారి కుక్కర్‌లో అయితే వేసుకోవాలి. చాలా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు కుక్కర్‌లో అయితే. మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇక్కడ కొంచెం పాలకూర ఎక్కువ తీసుకొని పప్పు తక్కువ తీసుకున్న టేస్ట్ కూడా చాలా బావుంటది. అలాగే ఒక గ్లాస్ కందిపప్పు, 2 కట్టల వరకి పాలకూర అంటే పావు కిలో ఉంటుంది సుమారుగా. ఇవన్నీ వేసుకున్నాక మనము ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల వరకైతే నీళ్ళు అయితే పోసుకోవాలి. తర్వాత కొంచెం అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే మనం కరెక్ట్‌గా మెజర్‌మెంట్ అయితే 2 గ్లాసులు తీసుకోకపోతే కొన్ని లాస్ట్‌లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ అటు ఇటు అయినా ఏం కాదు. ఇక్కడ ఒక 3 విజిల్లు వచ్చేంత వరకైతే పెట్టుకోవాలి. ఇక్కడ మనం కుక్కర్ లేకపోయినా గానీ, నార్మల్‌గా అయినా గానీ కందిపప్పు అలాగే ఉడికించుకోవచ్చు పాలకూర. 2 ఉడికించుకొని పోపు చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. ఇక్కడ 3 విజిల్లు వచ్చేంత వరకైతే వెయిట్ చేయాలి. 3 విజిల్లు వచ్చాక పాలకూర పప్పు అయితే తొందరనే రెడీ అయిపోతుంది. ఒక 10 నిమిషాల్లో పాలకూర పప్పు అయితే చాలా సింపుల్‌గా ఇంట్లో అయితే చేసుకోవచ్చు. ముందుగా పాలకూర పప్పు పోపు చేయడానికి ఒక 4 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి, ఒక 4 లేదా 5 వెల్లుల్లి ఇవన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కొంచెం చింతపండు అయితే మనం ముందుగానే ఒక గిన్నెలో అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం ముందుగా అయితే వెల్లిపాయలు అయితే పొట్టు తీసి పెట్టుకున్నాం కదా! కొంచెం అయితే దంచుకోవాలి. ఇలా కొంచెం కచ్చా పచ్చాగా అయితే దంచుకోవాలి. ఎందుకంటే మరీ మెత్తగా పేస్ట్‌లా కాకుండా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. పాలకూర పప్పు అయితే చాలా టేస్టీగా అయితే అవుతుంది. అలాగే మనం పోపు వేసుకోవాలి కాబట్టి 3 విజిల్లు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకైతే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. పాలకూర పప్పు కొంతమందికి చేదుగా ఉంటుందని అనుకుంటారు. కాకపోతే అది మనం తీసుకొచ్చుకున్న పాలకూర దాన్ని బట్టయితే ఉంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. మనం ఇక్కడ ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం కదా! కొంచెం వేడెక్కిన తర్వాత అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇవన్నీ అయితే మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ పాలకూరలో స్పెషల్ ఏంటి అంటే ఎండుమిర్చి పోపులో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇది తెలియక చాలామందైతే ఎండుమిర్చి అయితే వేసుకోరు. కానీ పోపులో అయితే ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటది. హోటల్లో అయితే ఇలానే ఎండుమిర్చి అయితే వేస్తారు. అలాగే ఫంక్షన్‌లో కూడా చాలామంది పాలకూర పప్పులో అయితే ఇలా ఎండుమిర్చి వేసి అయితే చేస్తారు. అందుకని మనకైతే చాలా బాగా నచ్చుతుంది. మన ఇంట్లో కూడా ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకైతే వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొనైతే మంచిగా కలుపుకోవాలి. ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొనైతే ఒక్కసారైతే కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం కదా! కొంచెం పచ్చి వాసన అంతా పోయే వరకి స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకున్నాం కదా! అవి దంచుకొని ఇందులో వేసుకోవాలి. పోపులో వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటది. ఒక టేబుల్ స్పూన్ వరకైతే పసుపయితే వేసుకోవాలి. అలాగే మనం ముందుగా అయితే కుక్కర్‌లో అయితే పప్పు, పాలకూర ఉడికించుకున్నాం కదా! అది పోపులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టుకోవాలి.
పాలకూర కలుపుతుంటేనే నాకు స్మెల్ అయితే చాలా బాగా వస్తది. ఎందుకంటే ఈ వీడియోలో ఈ విధంగా అయితే మీరైతే నేను చెప్పినట్టు మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బావుంటది. ఇక్కడ మనము పాలకూర వేశాక ఒక 2 నిమిషాల పాటైతే మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకైతే కారం అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు వేసుకునే కారం ఎక్కువగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోండి. ఇక్కడ నేను వేసే కారం అయితే కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. అలాగే స్టవ్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పాలకూర పప్పుకి ఉప్పు, కారం మంచిగా పట్టుకునేంత వరకు కలుపుకొని ఒక 2 నిమిషాల పాటైతే మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత మనం ఒక గిన్నెలో అయితే చింతపండు నానబెట్టుకున్నాం కాబట్టి పాలకూర పప్పులో చింతపండు అయితే కారం, ఉప్పు వేశాక కొంచెం చింతపండు రసం అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకి కొంచెం పుల్ల పుల్లగా ఉండాలంటే చింతపండు రసం అయితే తీసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టుకోవాలి. టేస్ట్ కోసం అయితే ఈ విధంగా చింతపండు రసం అయితే తీసుకోవచ్చు. చింతపండు రసం ఇష్టం లేని వాళ్ళైతే నిమ్మకాయ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి నిమ్మరసం కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా పాలకూర అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరందరూ తప్పకుండా చూడండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరు చూసి అలాగే మీరు కూడా కొత్తగా ఏదో ఒకటి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీ అందరికైతే నచ్చినట్టయితే నేనైతే అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర ఆకు వేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా పాలకూర పప్పు రెడీ.